హాయ్ ఫ్రెండ్స్, కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా రాఘవ లారెన్స్ అందరికీ తెలుసు. అయితే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలతో అంతకంటే ఎక్కువే పేరు తెచ్చుకున్నారు. పసి వయసులో ప్రాణాంతక వ్యాధి కారణంగా ఆయన పడిన కష్టాలు, ఆ పసివాడిని కాపాడుకునేందుకు ఆ తల్లి పడిన యాతన ఆయన్ను సేవా మార్గం వైపు నడిపించాయి. అందుకే అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల మల్లకరకంబంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారికి ట్రై సైకిళ్లు కొనిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా వారికి త్వరలోనే ఇల్లు కూడా కట్టిస్తామని మాట ఇచ్చారు. ఇవే కాదు, పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూనే ఉన్నారు. అసలు రాఘవ లారెన్స్ కి అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? చిన్నతనంలో ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. రాఘవ లారెన్స్ 1976 అక్టోబర్ 29న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రులు కన్మణి, మురుగయన్. రాఘవ లారెన్స్ కి ఒక తమ్ముడున్నాడు. తండ్రి మురుగయన్ అప్పట్లో ఎల్ఐసిలో చిరు ఉద్యోగి. చెన్నై శివార్లోని మురికివాడల్లో చిన్న గదిలో నివాసం ఉండేవారు. కుటుంబ బాధ్యతల కారణంగా తండ్రికి వచ్చే ఆదాయం వారి పోషణకు మాత్రమే సరిపోయేది. కాళ్లకు చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా ఉండేది కాదు. లారెన్స్ చిన్నతనం నుండి యాక్టివ్ గా ఉండేవారు. బాగా అల్లరి చేసేవారు. 5 ఏళ్ల వయసులో దగ్గరలోని ఓ మిషనరీ స్కూల్లో చేర్పిద్దామంటే స్కూల్ కి వెళ్లనని మారం చేశారు. దీంతో ఆ ఏడాది స్కూల్ కి పంపలేదు. అదే టైంలో తండ్రి చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు. దీంతో తల్లి చిన్న చిన్న పనులు చేసి పిల్లలను పోషించేవారు. కొన్నాళ్లకు ఆయనలో మార్పు వస్తుందని చూసినా మార్పు రాకపోవడంతో పిల్లలను తీసుకుని బయటకు వచ్చేశారు కన్మణి గారు. ఓ లెదర్ ఇండస్ట్రీలో చిరు ఉద్యోగిగా చేరి కుటుంబాన్ని పోషించేవారు. ఓ రోజు తన పెద్ద కుమారుడైన లారెన్స్ ని తీసుకుని మార్కెట్ కి వెళ్లారు కన్మణి గారు. అప్పటి వరకు తల్లి కొంగు పట్టుకుని నడుస్తున్న లారెన్స్ కొద్ది దూరం వెళ్ళాక తల్లి కొంగును లాగినట్టు అనిపించింది. తిరిగి చూసిన తల్లికి గుండె పగిలినంత పనైంది. అప్పటికే లారెన్స్ కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు కన్మణికి. చుట్టుపక్కల వారు వచ్చి మంచినీళ్ళిచ్చినా పిల్లవాడిలో మార్పు రాలేదు. గిలగిలా కొట్టుకుంటున్న పిల్లవాడిని 2 చేతులతో మూసుకుంటూ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు, మీ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఇంకా ఎంతో కాలం బతకడు అని పిడుగు లాంటి వార్త చెప్పారు. దీంతో కన్మణి షాక్ లోకి వెళ్లారు. కాసేపటికి తేరుకునేసరికి మందుల చీటీ ఇచ్చారు డాక్టర్లు. కానీ ఆ మందులు కొనేందుకు కూడా చేతిలో చిల్లి గవ్వలేదు. తన పరిస్థితిని డాక్టర్ కి చెప్పారు కన్మణి గారు. పరీక్షలకు డబ్బు కట్టు, మందులు ఇస్తాను, బెడ్ ఛార్జీ వేయను అన్నారట. అదే సమయంలో తన తమ్ముడు కొంత ఆర్థిక సాయం చేయడంతో పిల్లవాడికి టెంపరరీ ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చారు. పిల్లవాడిని కాపాడేందుకు ఏ మార్గాలున్నాయో తెలిసిన వారిని అడిగేవారు కన్మణి గారు. అయితే చావబోయే పిల్లవాడి కోసం ఈమె ఇంత తాపత్రయపడుతుంది అని ఆ టైంలోనూ కొందరు మాట్లాడేవారు. కానీ కన్నతల్లి హృదయం ఎందుకు ఊరుకుంటుంది? ఎలాగైనా పిల్లవాడిని కాపాడుకోవాలనే ఆశనే ఆమెను ముందుకు నడిపించింది. పిల్లవాడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి కనుక తానే డబుల్ డ్యూటీలు చేసేది. నెలలు గడుస్తున్న కొద్దీ లారెన్స్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. బక్క చిక్కిపోయాడు. యాక్టివ్ గా ఉండేవాడు కాదు. తాను డబుల్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చి పిల్లవాడికి మందులిచ్చిన ఆ తల్లి తన కుమారుడి ఆరోగ్యాన్ని తలుచుకుంటూ కుమిలిపోయేది. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపింది. తండ్రితో సంబంధాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయన వచ్చి చూసి వెళ్లేవాడు. ఓ రోజు ఉదయం భిక్షాటన కోసం వచ్చిన ఓ బాబా లారెన్స్ ని చూసి, అమ్మా, మీరు రాఘవేంద్ర స్వామిని పూజించండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పారట. బాబా చెప్పిన మాటలతో దగ్గరలోని రాఘవేంద్ర స్వామి వారి గుడికి వెళ్లి స్వామివారికి తన కుమారుడి ఆరోగ్యం గురించి మొక్కుకున్నారు. అక్కడే ఓ పిల్లవాడు స్వామివారి బొమ్మలను అమ్ముతున్నాడు. ఓ బొమ్మను కొందామని అనుకున్నారు. అయితే ఆ బొమ్మ కొనేందుకు 5 రూపాయలు తక్కువ పడ్డాయి. దీంతో ఆ పిల్లవాడు లారెన్స్ ని చూసి, మీరు ఉన్నంత ఇవ్వండమ్మా అని ఆ బొమ్మనిచ్చాడు. ఆ బొమ్మ తెచ్చుకుని రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం మొదలు పెట్టారు కన్మణి గారు. తాను డబుల్ డ్యూటీలు చేయడంతో పాటు తన తమ్ముడు అండగా నిలవడం, సదరు డాక్టర్ తక్కువ ఫీజులు తీసుకోవడంతో ట్రీట్మెంట్ ను స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ట్రీట్మెంట్ కి సరిగ్గా స్పందించని లారెన్స్ మెదడు ఆ తర్వాత ట్రీట్మెంట్ కి వేగంగా స్పందించడం మొదలుపెట్టింది. 3 ఏళ్ల పాటు తిండి తిప్పలు మాని ఆ తల్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. పిల్లవాడికి నయమైంది. దీంతో తన పేరు లారెన్స్ అయినా రాఘవేంద్ర స్వామి వారి మహిమతో తనకు నయమైంది కాబట్టి రాఘవ లారెన్స్ అని పేరు పెట్టారు. అప్పటి నుండే తల్లిని చూసి యోగా చేసేవారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు. అప్పటికే స్కూల్లో చేరే వయసు దాటిపోవడంతో చాలా మంది స్కూల్లో చేర్చుకోలేదు. తల్లి చాలా స్కూళ్లకు వెళ్లి ప్రాధేయపడ్డా ఉపయోగం లేకుండా పోయింది. అదే టైంలో రాఘవ లారెన్స్ తన పక్క ఇంట్లో వచ్చే రేడియో పాటలు విని డాన్స్లు చేసేవారు. చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బులో పావలా ఇచ్చి
పక్కింట్లో టీవీలో పాటలు చూసేవాడు. చుట్టుపక్కల ఏ ప్రోగ్రాం జరిగినా వెళ్లి పార్టిసిపేట్ చేసేవాడు. అప్పటికే పిల్లవాడి ఆరోగ్యం విషయంలో నరకం అనుభవించిన తల్లికి రాఘవ లారెన్స్ అలా చేయడం నచ్చేది కాదు. చాలా కోప్పడేవారు. అప్పటికి సైలెంట్ అయిపోయిన రాఘవ లారెన్స్ తల్లి డ్యూటీకి వెళ్లగానే మళ్లీ బయటకు వెళ్లేవాడు. కొన్ని డబ్బులు కూడా వచ్చేవి. ఇలాంటివి చేసే బదులు ఏదైనా ఉద్యోగం చూసుకోమని తల్లి చెబితే ఆమె మాట వినేవాడు కాదు. టీవీలో పాటలు చూసి అంతకంటే డిఫరెంట్ గా స్టెప్స్ ని ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసేవారు. అదే టైంలో ఆయన తండ్రి చనిపోయాడు. ఆ ఉద్యోగం రాఘవ లారెన్స్ కి ఇస్తామని చెప్పారు. కానీ రాఘవ లారెన్స్ ఆ ఉద్యోగంలో చేరేందుకు ఒప్పుకోలేదు. అప్పటికే రాఘవ లారెన్స్ కి డాన్స్ అంటే ఎంత ఇష్టమో తల్లికి అర్థమైంది. దీంతో ఇంటికి దగ్గరలో ఉండే ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్ గారి ఇంటికి వెళ్లిన ఆ తల్లి తన కుమారుడి గురించి చెప్పారు. రాఘవ లారెన్స్ గురించి విన్న సుబ్బరాయన్, ముందుగా మీ వారికి సినిమాల్లో కొరియోగ్రఫీ ఎలా చేస్తారో చూపించాలి. అప్పటి వరకు నాతో ఉండమను, చిన్న చిన్న పనులు చేయమను అని చెప్పారట. దీంతో తల్లి సుబ్బరాయన్ మాస్టర్ వద్ద కారు క్లీన్ చేసే పనులు చేర్చారు. అలా అయినా కుమారుడికి ఛాన్స్లు వస్తాయనే ఆశతో రాఘవను ఆ ఉద్యోగంలో చేర్చారు కన్మణి గారు. కానీ రాఘవ లారెన్స్ మాత్రం ఆ ఉద్యోగంలోనూ కుదుర్కోలేదు. షూటింగ్లకు వెళ్లి దూరంగా ఉండి అక్కడి పాటలకు స్టెప్స్ వేసేవారు. ఓసారి రాఘవ లారెన్స్ ని చూసిన నటుడు శరత్ కుమార్ గారు రాఘవ లారెన్స్ చేసిన స్టెప్స్ నచ్చడంతో 100 రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ నోటు ఇప్పటికీ రాఘవ లారెన్స్ వద్ద ఉంది. మరోసారి రజనీకాంత్ గారు రాఘవ లారెన్స్ స్టెప్ ని చూసి ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన కూడా రాఘవేంద్ర స్వామి గారి భక్తుడే కావడం, రాఘవ లారెన్స్ నేపథ్యం తెలియడంతో నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. 3 రోజుల తర్వాత రాఘవ లారెన్స్ ని పిలిపించి, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ముందు కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకో అని చెప్పి రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ రాఘవ లారెన్స్ లైఫ్ ని టర్న్ చేసింది. ఆ అసోసియేషన్ లో చేరాక 7 ఏడాది పాటు గ్రూప్ డాన్స్ గా చేశారు. అయితే ఆ టైంలో చాలా చీత్కారాలు, సవాళ్లను ఎదుర్కొన్నారు. చదువు లేకపోవడంతో కలర్ విషయంలోనూ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అయినా పట్టుదలతో నిలదొక్కున్నారు. తర్వాత కొన్నాళ్లకు కొరియోగ్రాఫర్ గా మారాడు. అప్పటికి రాఘవ లారెన్స్ వయస్సు 16 ఏళ్లే. తన తొలి సంపాదనతో తల్లికి బంగారు గొలుసు కొనిచ్చారు రాఘవ లారెన్స్. ఆ తర్వాత టి రాజేంద్రన్ గారి డైరెక్షన్ లో 1989లో వచ్చిన సంసార సంగీతంలో ఓ సినిమా పాటలో కనిపించారు. ఇక 1991లో ప్రభుదేవతో కలిసి దొంగ పోలీస్ సినిమాలో కనిపించారు. జెంటిల్మెన్ సినిమాలోని చికుబుకు చికుబుకు రైలే పాటలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కనిపించారు. ఇక రాఘవ లారెన్స్ కెరీర్ లో ముఖ్యమైన సినిమా చిరంజీవి గారి ముఠా మేస్త్రి. ఆ సినిమాలోని ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాట, ఆ పాటలోని స్టెప్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ పాటలో చిరంజీవి గారు రాఘవ లారెన్స్ యాక్టివ్నెస్ ని చూసి ముందు లైన్ లోకి పిలిపించుకుని మరీ స్టెప్స్ వేయించారు. ఇక చిన్న మేడం, తై తంగై పాశం, అక్కా బాగున్నావా సినిమాల తర్వాత మరో ముఖ్యమైన సినిమా హిట్లర్. ఆ సినిమాలోని నడక కలిసిన నవరాత్రి పాటకు చిరంజీవి, రంభ వేసిన స్టెప్స్ అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అప్పటికే రాఘవ లారెన్స్ గురించి తెలిసిన చిరంజీవి గారు ఏ మాత్రం అవకాశం ఉన్నా రాఘవ లారెన్స్ కే ప్రియారిటీ ఇచ్చేవారు. అలా ప్రభుదేవ టీంలో డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన రాఘవ లారెన్స్ దాదాపు 200 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. ఇక 1999లో స్పీడ్ డాన్సర్ సినిమాలో తొలిసారిగా నటించారు. స్టైల్, డాన్, ముని, రాజాదిరాజా, శివలింగ, రుద్రన్ సినిమాలతో పాటు తన కెరీర్ లో కాంచన సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక చంద్రముఖి 2 సినిమాలోనూ నటించారు రాఘవ లారెన్స్. 2004లో మాస్ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. స్టైల్, ముని, డాన్, కాంచన, రెబెల్, కాంచన 2, కాంచన 3, హిందీలో కాంచన రీమేక్ మూవీ అయిన లక్ష్మి సినిమాను డైరెక్ట్ చేశారు. తెలుగులో రెబెల్ తర్వాత మళ్లీ చంద్రముఖి 2లోనే డైరెక్ట్ గా నటించారు రాఘవ లారెన్స్. వీటితో పాటు ముని, మొత్త శివ కేత శివలో పాటలు పాడారు. డాన్, రెబెల్ సినిమాకు మ్యూజిక్ అందించారు. కాంచనలోని నిల్లు నిల్లు పాటను రాశారు. తెలుగులో అన్నయ్య, ఇంద్ర, స్టైల్ సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు తీసుకున్నారు. కాంచన సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును, ఇంద్ర, స్టైల్, పార్తలే పరవశం సినిమాలకు బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డును అందుకున్నారు. ఇక సినిమాల కంటే కూడా తాను చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. 2010లో తాను నమ్మే రాఘవేంద్ర స్వామి వారిపై భక్తితో తిరుమలై యావల్లో రాఘవేంద్ర స్వామి బృందావన్ పేరుతో ఆలయాన్ని నిర్మించారు. గాయత్రి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తన తల్లి కూడా అలాగే ఉండేవారు. తాను పలానా సినిమాల్లో చేశానని, పలానా హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పేవారు.
అయితే అవేవి తల్లికి అర్థమయ్యేవి కాదు. కానీ కుమారుడికి వండి పెట్టడం, బాగోగులు చూసుకోవడం మాత్రమే తెలిసిన తల్లి కుమారుడి సంతోషమే తన సంతోషంగా భావించి ఆనందపడేవారు. సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్లలోనే తల్లితో ఉద్యోగం మాన్పించారు. ఓసారి షూటింగ్ కి మదురై వెళ్ళినప్పుడు అక్కడే ఓ వృద్ధాశ్రమానికి వెళ్లారు రాఘవ లారెన్స్. అక్కడ కొందరు వృద్ధులు రాఘవ లారెన్స్ ని తమ బిడ్డ అనుకుని మమ్మల్ని ఇక్కడ ఉంచొద్దు, మన ఇంటికి తీసుకెళ్ళు అని ప్రాధేయపడ్డం చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు. గుండెల్లో పెట్టుకుని చూడాల్సిన అమ్మని వదిలివేసిన వారు మనుషులు కాదమ్మా అని చెప్పి ఇంటికొచ్చిన రాఘవ లారెన్స్ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. అప్పుడే తన చిన్నతనం నుండి తన కోసం అంత చేసిన తన తల్లికి గుడి కడదాం అనే ఆలోచన వచ్చింది. తాను నిర్మించిన గాయత్రీదేవి ఆలయంలో తన తల్లి 5 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తల్లి పుట్టినరోజు సందర్భంగా తల్లికి ఆ గుడిని కానుకగా ఇచ్చారు. రాజస్థాన్ నుండి ప్రముఖ కళాకారులను తెప్పించి తల్లి విగ్రహం చెక్కించారు. కొన్ని రోజుల తర్వాత రాఘవ లారెన్స్ కన్మణి గారు మదురై వెళ్తున్న టైంలో రోడ్డు పక్కన ఉండే అనాథ బాలల్ని చూసి ఇలాంటి వారికి ఆశ్రయం ఇస్తే బాగుంటుంది అని చెప్పారట తల్లి. కొన్ని రోజుల తర్వాత 5 అనాథలను ఇంటికి తీసుకొచ్చి వీళ్లకు కూడా అమ్మవి అవుతావా అని అడిగారట రాఘవ లారెన్స్. దీంతో తల్లి వారిని అక్కున చేర్చుకున్నారు. క్రమేణా వారి సంఖ్య 40కు పెరిగింది. సొంత ఇల్లు సరిపోకపోవడంతో అద్దె ఇల్లు తీసుకున్నారు. అయితే ఆ పిల్లల్ని తమ సొంత ఇంట్లో ఉంచి రాఘవ లారెన్స్ అద్దె ఇంట్లోకి మారారు. అప్పుడే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. ప్రస్తుతం వారి సంఖ్య 60కి చేరింది. వారి ఎడ్యుకేషన్ బాధ్యతలను కూడా చూస్తున్నారు రాఘవ లారెన్స్. ఇక్కడే మరో అంశం ఏంటంటే రాఘవ లారెన్స్ ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి కొడుకే కదా. అందుకే ఆ తల్లి ప్రతి పుట్టినరోజున రాఘవ లారెన్స్ కి ఏదో ఒక బొమ్మను కొనిస్తారు. ఇటీవల బర్త్డేకి రైలు బొమ్మను కొనిచ్చారట. ఓ సందర్భంలో తన తల్లి తన కోసం చేసిన త్యాగం గుర్తొచ్చి, అమ్మా నేను నీకు అమ్మనే పుడితే తప్ప నీ రుణం తీర్చుకోలేనేమో అని అన్నారని, ఆ మాటలు విన్న నాకు కన్నీళ్లు ఆగలేదని రాఘవ లారెన్స్ తల్లి కన్మణి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రాఘవ లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అబ్దుల్ కలాం గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్, మాట్రమ్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 150 పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఇప్పటి వరకు గుండె సమస్యను ఎదుర్కొంటున్న దాదాపు 160 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లను చేయించారు. అంతేకాదు వైద్య సాయం అవసరమైన దివ్యాంగులు, పిల్లలు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని, వారికి ఒక అన్నయ్యగా మారి చికిత్స చేయిస్తానని నిత్యం చెబుతుంటారు రాఘవ లారెన్స్. అంతేకాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు కూడా డాన్స్ నేర్పిస్తున్నారు. ఇక కాంచన సినిమా తర్వాత థర్డ్ జెండర్ వారికి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వారితో పలు షోలు నిర్వహించేందుకు సహకరిస్తున్నారు రాఘవ లారెన్స్. వారి ట్రస్ట్ లోను థర్డ్ జెండర్ వారికి ఉద్యోగాలు ఇప్పించారు. జై భీమ్ సినిమాకు మూలాధారమైన రాసా కన్ను సతీమణి పార్వతికి సొంత ఇల్లు కట్టిస్తున్నారు. చేయని నేరానికి రాసా కన్ను హత్యకు గురైన ఘటన 30 ఏళ్ల క్రితం జరగ్గా ఆ స్టోరీ నేపథ్యంలో జై భీమ్ సినిమా వచ్చింది. భర్తను కోల్పోయి 3 కుమార్తెల పోషణ భారంగా మారి రైళ్లలో సమోసాలు అమ్ముకునే మహిళ కష్టాన్ని చూసి స్వయంగా ఆమెకు ఆటో అందించారు. ఇక విలుపూరం జిల్లాలో రైతులకు 10 ట్రాక్టర్లను అందించేందుకు ముందుకొచ్చారు. అందులో భాగంగా తొలి ట్రాక్టర్ ని రాజా కన్నన్ కుటుంబానికి అందజేశారు. కోవిడ్ టైంలో దాదాపు 3 కోట్ల రూపాయల సాయాన్ని అందించారు. చెన్నై వరదల సమయంలో ₹1 కోటి విరాళం ప్రకటించారు రాఘవ లారెన్స్. 18 మంది వరద బాధితులకు ఇల్లు కట్టించారు. కేరళ వరదల సమయంలోనూ ₹1 కోటి విరాళం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి, ట్రాన్స్జెండర్లు, డాన్సర్లు, సినిమా వర్కర్లు ఇలా వివిధ విభాగాలకు కూడా నిత్యం విరాళాలు ఇస్తూనే ఉంటారు. తన తల్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు సర్వస్వం తల్లే, అమ్మ లేకపోతే నేను లేను. నేను ఈ రోజు ఇంతమందికి సాయం చేస్తున్నానంటే అందుకు కారణం మా అమ్మే. నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఆమె ఎంతో కష్టపడింది. నాకు అమ్మే బెస్ట్ ఫ్రెండ్. నా సినిమా స్క్రిప్ట్ లో ముందుగా అమ్మకు చెప్తాను, తనకు తెలిసినంతలో సలహా ఇస్తుంది. యోగా చేయడం, బ్రహ్మ ముహూర్తంలో లేవడం తల్లి నుండే నేర్చుకున్నాను. ఆ తరువాతే విజయాలు సొంతమయ్యాయి. దేవుడి రూపంలో మన కళ్ళ ముందు ఉండేదే అమ్మ అని చెప్పారు. నేను రాజకీయాల్లోకి రాను. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల కోసమే దాన ధర్మాలు చేశాడనే పేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నా సంతృప్తి కోసం నేను ట్రస్ట్ నిర్వహిస్తున్నాను అని చెప్పారు. ఇక రాఘవ లారెన్స్ కుటుంబం విషయానికి వస్తే రాఘవ లారెన్స్ భార్య పేరు లత. తెలిసిన వారి అమ్మాయి కావడంతో రాఘవ లారెన్స్ తల్లి ఈ సంబంధాన్ని తెచ్చారు. రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్ కాకుంటే ముందే వీరి వివాహం అయింది. రాఘవ లారెన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భర్తకు తోడుగా ఉంటారు లతా లారెన్స్. అంతేకాకుండా లత తన లైఫ్ లోకి వచ్చాకే తాను డాన్స్ మాస్టర్ ని అయ్యానని,
ఆమె దొరకడం తన అదృష్టమని పలు వేదికలపై చెప్తారు రాఘవ లారెన్స్. వీరికి ఒక కుమార్తె, పేరు రాఘవి లారెన్స్. SRM యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. రాఘవ లారెన్స్ సొంత పిల్లలు కూడా ట్రస్ట్ లోని పిల్లలతోనే ఎక్కువసేపు గడుపుతారు. రాఘవ లారెన్స్ తమ్ముడి పేరు ఎల్విన్ లారెన్స్. గతంలో ఎల్విన్ పై ఓ యువతిని వేధించినట్లు ఓ కేసు కూడా నమోదైంది. అయితే దీనిపై రాఘవ లారెన్స్ గాని ఎల్విన్ గాని స్పందించలేదు. ఇక ఓ ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, అమ్మకు దైవభక్తి ఎక్కువ, ఎప్పుడు ఏవో ఒక కారణంతో ఉపవాసం ఉంటుంది. ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనని నాకు భయం వేస్తుంది. నేను చెప్పినా వినిపించుకోదు. అందుకే రోజు ఏదో ఒక సందర్భంలో అమ్మకి నాకు ఫైటింగ్ జరుగుతుంది అని చెప్పారు. అంతేకాదు, రాఘవ లారెన్స్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ రోజు మొత్తం కన్మణి గారు థియేటర్ లోనే ఉండి సినిమా చూసి మంచి చెడు చెబుతారట. మరికొన్ని విషయాలకు వస్తే, కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తదితరులు నటించిన హిట్ మూవీ విక్రమ్ లో ముందుగా రాఘవ లారెన్స్ కి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి నటించిన సంతానం పాత్ర కోసం రాఘవ లారెన్స్ ని సంప్రదించగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కుదరలేదు. రాఘవ లారెన్స్ కి డైరెక్టర్ సూర్య మంచి స్నేహితుడు. గతంలో తన సహాయ కార్యక్రమాలకు బయట నుండి విరాళాలు స్వీకరించిన రాఘవ లారెన్స్ ఇటీవలి కాలంలో తన సంస్థకు విరాళాలు వద్దని ప్రకటించారు. దీనిపై విమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు. తనకు గతంలో సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు సినిమాల సంఖ్య పెరిగిందని, సరిపడా నిధులు వస్తున్నాయని వేరేగా అర్థం చేసుకోవద్దని, నా ట్రస్ట్ కి ఇవ్వాలనుకున్న డబ్బులు మీరే స్వయంగా సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని, మీ చేత్తోనే సాయం చేయాలని చెప్పారు. ఇక లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ లారెన్స్ ట్రస్ట్ కి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఆ డబ్బుతో తాను ఓ స్థలం కొని అందులో సుభాస్కరన్ తల్లి పేరుతో బిల్డింగ్ కడతానని, ఆ బిల్డింగ్ లో తన పిల్లలు అంటే ట్రస్ట్ లో ఆశ్రయం పొందుతున్న పిల్లలు డాన్స్ నేర్చుకుంటారని రాఘవ లారెన్స్ ప్రకటించారు. చిన్నతనంలో రజనీకాంత్ అభిమానిగా ఉండేవారు. దీంతో తెలియని వయసులో కమల్ హాసన్ పోస్టర్లపై పేడ వేసేవారు. ఆ విషయాన్ని స్వయంగా రాఘవ లారెన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దీనిపై అప్పట్లో కమల్ హాసన్ ఫ్యాన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆ వ్యాఖ్యలపై రాఘవ లారెన్స్ వివరణ ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మొత్తం మీద తాను సంపాదించిన దాంట్లో సింహభాగం సహాయ కార్యక్రమాలు చేయడంతో పాటు తల్లిని దేవతలా చూసుకుంటున్న రాఘవ లారెన్స్ ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఆయన తన లైఫ్ లో మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. ఇవి రాఘవ లారెన్స్ కి సంబంధించిన అంశాలు.